మైథిలి అయిపోయింది. ఇప్పుడు ఊర్మిళలోనే ఉన్నాను. కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈరోజు మనం రామాయణంలో దశరథుని కోడళ్లలో ఊర్మిళ గురించి చెప్పుకుంటున్నాం. ఊర్మిళ తన భర్తతోటి కైకేయి యొక్క గొప్పతనాన్నంతా కూడా చెప్పింది. చెప్పి మీ తండ్రి గారి ఆ ప- ఆ- ఆ ప్రతిష్టను నిలబెట్టడానికే ఆవిడ ఈ రకంగా చేస్తోంది. రాముడు అడవులకు వెళ్ళడం, లక్ష్మణుడికి సారీ భరతుడికి పట్టాభిషేకం చేయడం అనేది తగిన పనే. అయినా రాముడు తనకి రాజ్యం మీద అధికారాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అప్పటికే తను కైక కొడుకే నేను పట్టం కడతానని వివాహానికి ముందరే ఆ ప్రామిస్ చేశాడు కనుక తప్పదు అని చెప్పేసింది. అది అంటే ఈయన చెప్పేశాడు, నాయన ఏమైనా అనుకో, నేను మాత్రం ఆయన వదిలి ఒక కూడా ఉండలేను. ఆ తర్వాత అని అన్ని చెప్పుకుంటున్నాడు, తన ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాడు. అదేంటి పాపం ఆ అలా రామచంద్రమూర్తి ఆ పెద్ద వింటిని పట్టుకొని ఆ భుజం మీద వేసుకొని పెడుతూ ఉంటే ఇంకా నేను దాన్ని నేను మోస్తాను అని చెప్పి చెప్తోంది అని చెప్తున్నాడు. చెప్పి ఇంకా అంటున్నాడు, సరే విషయంలన్నీ విమర్శించావు కదా, చూసావు కదా, నా మనస్తత్వం నీకు తెలిసింది కదా, పూర్వపరాలన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకొని నువ్వు ఒక మంచి మాట చెప్పు. మీ అక్కలాగే నువ్వు కూడా నాకు ప్రతిబంధకం అయితే మీ అక్క రామచంద్రుని ఎలాగో ఒప్పించి వస్తోంది. కానీ వాళ్ళిద్దరు వాళ్ళ రావడం వాళ్ళకి చెల్లుతుంది, ఎందుకంటే ఆయన ప్రభువు కనుక వారిద్దరిని సేవించుకోవడం నేను దాసుడుగా నాకు ఇది కనుక. కానీ నువ్వు వచ్చావనుకో నాకు ఏమి నా సేవకి అడ్డుపడిన దాన్ని అవుతావు, నాకు పూర్ణత కలగదు నా శేషత్వానికి అని చెప్తున్నాడు. ఊర్మిళ, రాముని సేవ చేయనదే ఈ శరీరం వ్యర్థం. ఎందుకు ఈ జీవుడికి వ్యర్థం భాగవత సేవ చేసుకోకపోతే. శేషత అనే దానికి ఒక అర్థమే ఉండదు. ఇల్లు, భార్య, జన్మము ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి కనుక నా విన్నపమును అంగీకరించుము అది అని చెప్పి అడిగినప్పుడు ఈవిడ ఇంకా ఆఖరికి చెప్తోంది, సర్లేండి ఇంత బాధ ఎందుకు, బాధపడిపోతున్నాడు కదా అని చేత ఎప్పుడో ఎలా అలా మీ అన్నగారు చెప్పిన కోరిక ప్రకారం, ఆయన పెట్టిన నిబంధన ప్రకారం ఎలాగో దారి తప్పి ఇక్కడికి వచ్చారు. వస్తే అంచేత ఇంకా నేనేం పట్టుపడడానికి లేదు అని చెప్తున్నారు. చెప్పాక ఇంకా ఆవిడ యొక్క కైక యొక్క గొప్పతనాన్ని ఇంకా ఇంకా చెప్పుకొస్తోందండి. ఏమని చెప్తోంది, పెళ్లికి మా అక్క ఇంకా చెప్తున్నారు. ఇంకా విశ్వామిత్రుడు ఆ విశ్వానికి గొప్ప అయోధ్యలో అదే పెండి ఎక్కడ టిక్కు పెట్టుకోవడం మర్చిపోయాను, అందుకని కొంచెం వెతుకు ఆ సీత అయిపోయింది. అది సీత యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తోంది. అత్తగారు చెప్పింది కైక గొప్పతనం చెప్పాక, ఈ నుండి ఇట్లు పెంచిన సీతకు ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు జనకుడు. పెంచి అంతా చేశాక ఆవిడకి పెళ్లి యుక్త వయసు వచ్చేసరికి మాత్రం ఇంకా ఆయనకి అసలు ఆయన యోగమే మారిపోయింది. సీత నామమే జపమైపోయింది, ఆవిడ యోగం అయిపోయింది, అన్ని ఆవిడకే అయిపోయింది. ఇంకా ఆ సీత గొప్పతనాన్ని చెప్పడానికి అసలు డిక్షనరీలో ఏ పదం సరిపోదు అన్నట్టు చెప్తోంది. వర్ణించడానికి ఏ భాష కూడా చాలదు అని చెప్తోంది. ఆమె జ్ఞానం మానవులకు దుర్లభము. ఆవిడ సాక్షాత్ లక్ష్మీదేవి. ఆవిడ ఆ తత్వాన్ని తెలుసుకోవడం ఎవరికి అవుతుంది, మానవమాతులకి సాగనటువంటిది అని తెలుసుకోవాలి మనం. అట్టి సీతకు తగిన వరుడెవరు అని మా తండ్రి తనలో తానే కుంగిపోసాగినాడు. మా నాన్నగారి పరిస్థితి చూడాలండి, ఇంకా రోజు ఆయనకి అమ్మో ఈ పిల్లకి ఎవరు తగిన వాడు, ఎక్కడ తీసుకురావాలి, నా వల్ల అవుతుందా అంటూ రోజు రోజుకి అలా కుంగిపోతున్నాడు. ఇంతలో మహర్షి విశ్వామిత్రుడు వచ్చాడు. అమ్మయ్య, దేవుళ్లాగా వచ్చాడు అంటారు కదా, ఆ విశ్వామిత్రుడు వచ్చాడండి. కౌశికుని దృష్టి అతిలోకమైంది. ఎవరో ఒక సామాన్యుడైనటువంటి వాడు ఎవరో తీసుకొస్తే ఆ జనక మహారాజు ఇచ్చేస్తాడా? ఇప్పుడు కదా.
అంచేత అసలు ఆ వచ్చినటువంటి ఆ పెళ్లి పెద్ద అనుకోండి, ఆ త్రికాలజ్ఞుడు కనుక ఆ కౌశికుడు ఆయన ఆయన దృష్టి ఏంటి చాలా అతిలోకమైనది. అతడు సరియగు సమయమునకు సమర్థంగా వచ్చాడు. ఎప్పుడు ఆ పిల్ల చిన్న పిల్లప్పుడు వచ్చాడనుకోండి ఏమిటి ఉపయోగం? రాముడు యుక్త వయసులో ఉన్నాడు. ఆ సీతమ్మ తల్లి యుక్త వయసులో ఉంది. వీళ్ళిద్దరు కూడా కారణజన్ములని తెలుసుకున్నాడు. జనక మహారాజుకి, దశరథ మహారాజుకి ఒకళ్ళకొళ్ళకి బియ్యానికి కూడా తగిన వాళ్ళు అని తెలుసుకున్నారు. వీళ్ళు సాక్షాత్తు లక్ష్మీ నారాయణుడే అని తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకున్నాడు. మంచి వాళ్ళు వీళ్ళు కూడా పిల్లలకి వివాహం చేయాలనేటువంటి తలంపుతో ఉండడం తెలుసుకున్నాడు. అప్పుడు కదా విజ్ఞత పనిచేస్తుంది. అలాంటి విజ్ఞతతో కూడినటువంటి వాడు విశ్వామిత్రుడు. అంచేత అది ఆయనకు అతిలోకమైన దాని దృష్టి అంటే ఎంత చాలా దురదృష్టిగా సరైన సమయంలో, సరైన పరిస్థితుల్లో, సరైన మనస్తత్వాలు కలిసినప్పుడు మనం ఒక మాట చెప్తే అది చెల్లుతుంది అని మనం తెలుసుకోవాలి. మనకు అలా కాదు కదా! ఎప్పుడైతే వస్తే అది చెప్పేస్తాం. దానివల్ల మనము బాధపడతాం, పక్కవాడు బాధపడతాడు. ఆ ఋషి రుణము తీర్చుటకు గాని, మీకు గాని, మాకు గాని సాధ్యము కాదండి. అలాంటి వాడు కౌశికుడు. అతడు సంపాదించిన కీర్తి శాశ్వతమైనది. ఆయన కూడా మామూలు ఋషే. ఆయన కూడా కొన్ని మోహాలకి లోబడిపోయిన వాడే. కానీ ఆ వశిష్ఠుడిని గెలవాలని ఆయన చూసి మా సజ్జన సాంగత్యం వల్ల వచ్చిందనుకోండి, ఆయన మామూలు ఋషిలా మహర్షి అయ్యాడు, రాజర్షి అయ్యాడు, తర్వాత దేవర్షి అయ్యాడు. అలాగా కీర్తి అందరికి మిత్రుడు అనిపించుకున్నాడు. అమిత్రుడు కాదండి, విశ్వామిత్రుడుగా ఆయన అప్పుడు కీర్తి సంపాదించుకున్నాడు. ఆయన కీర్తి శాశ్వతమైంది. త్రిశంకుని రక్షించడంలో మీ కుల పురోహితుడు వశిష్ఠుని కన్నా 10 ఆకులు ఎక్కువ చదివిన వాడు అనిపించినాడు. ముందరైతే చూసుకుంటే ఆ వశిష్ఠుడు ఆయన యొక్క సౌమ్యత, ఆయన యొక్క సాత్విక గుణము ఈయన దగ్గర ఏమి పని చేయలేదు. ఒకరికొళ్ళు ఇద్దరు కూడా ఇది చేశారు. ఈయన దగ్గర ఆయన తల వంచాల్సి వచ్చింది. కానీ ఆఖరికి ఈ త్రిశంకుకి త్రిశంకు స్వర్గాన్ని ఇవ్వడం అలాంటి పనులన్నీ కూడా చూస్తే ఆయన కన్నా విశిష్టుడు కన్నా ఈయన బాబోయ్ ఈయన గురువుని మించిన శిష్యుడు అయిపోయాడు అన్నట్టుగా అనిపించాడు. నారబట్టలు కట్టి గాలి ఆహారంగా జడలు కట్టిన జుట్టుతో ఆ ముని ఎక్కడెక్కడనో గుహలలో నివసించుచు తపస్సు చేసుకున్నవాడు. అసలు ఈ విశ్వామిత్రుడు ఈ యాగ సంరక్షణ కోసం ఎవరు యాగ సంరక్షణ చేస్తారు అని ఆయన నిరంతరం మదన పడుతూ ఉంటే అప్పుడు రామచంద్రమూర్తి భగవత్ కటాక్షం వల్ల ఆయనంతటా ఆయనే తాన్ని దర్శింప చేశాడు విశ్వామిత్రుడికి. అంచేత టక్కున ఆ టైం చూసుకున్నాడు, వచ్చేసాడు. అప్పటి వరకు ఏ గుహల్లోనో ఏదో ఎక్కడొక్కడ ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. వానికి సీత మిథిలలోను, రాముడు అయోధ్యలోను ఉండుట తెలిసినది. ఓహో, సాక్షాత్ పరమాత్మ ఈయనకి తగినటువంటి ఆవిడ ఎక్కడుంది? యాగ సంరక్షణ ఆయనే చేసుకోగలడు. చెప్పాడు ఆ విషయం దశరథ మహారాజుతో. ఆయన ఇలా ఒక కళ్యాణం కోసం వచ్చాను, అహం వేద్మని చెప్పాడు. నీకు తెలియదయ్యా మీ రాముడు ఎలాంటి వాడో. కావాలంటే మీ గురువు గారి మాట ఎక్కువ ఇష్టం కదా, అంచేత ఆయన అడుగు, మీ వశిష్ఠుడిని అడిగి చెప్పు, అందరినీ సభల వల్ల అందరి సమ్మతి తీసుకో, నువ్వు ఆలోచించే చేసుకో అని టైం ఇస్తానని చెప్పాడు. అలాగా ఆ వాణిని సరే ఈ పరమాత్మని గ్రహించాడు. ఆ పరమాత్మని తగినటువంటి ఆ తల్లి కూడా లక్ష్మీదేవి కూడా ఎక్కడుందో చూసుకోవాలి కదా. తన దురదృష్టితో ఆ సీతమ్మ తల్లి యొక్క చరిత్రను కూడా తెలుసుకున్నాడు. ఆవిడ ఎక్కడుందా అనేది కూడా ఆయన అంతర్దృష్టితో చూడగలిగాడు. అంతే, వాని తపోదీక్ష ఆగిపోయింది. ఎప్పుడైతే ఈ రామచంద్రమూర్తి ఆయనకి దర్శనం ఇచ్చాడో ఇంకా ఈయన యాగము, ఈయన తపస్సు, ఈయన అన్ని కూడా రామ 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 అనే దీంట్లోనే ఈయనకి రామనామం, ఆ జనకుడికి సీతనామం అలా అయిపోయింది. ఆయనకి తపస్సు భంగం అయిపోయింది, ఈయనకి భంగం అయిపోయింది. నేను చెప్తాడు కదా, నాకు ఇంకా జపం చేసుకోవాలి కానీ, తపం చేసుకోవాలి కానీ, ఒకటి ఇది కానీ మనం కూడా చూడండి దేని మీద విపరీతమైనటువంటి వ్యామోహం పెట్టేసుకుంటే ఇంకా అసలు నిత్యం చేసుకునే నిత్య కృత్యాలు కూడా మనం మర్చిపోతుంటాం. నిరంతరం ఏదో యాంత్రికంగా చేస్తున్నా మన దృష్టి, మన మనసంతా మనం ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నాం దాని మీదే ఉండిపోతుంది. అది మంచి విషయం అయితే అదృష్టవంతులం. అది ఈయన మరి లోక కళ్యాణానికి సిద్ధపడినవాడు కనుక వీళ్ళిద్దరు కూడా అదే దృష్టిలో ఉన్నారు, జనకుడును విశ్వామిత్రుడును. అంతే, ఎప్పుడైతే ఈ రామచంద్రమూర్తి దృష్టి వచ్చిందో ఆయనకి వాని తపో దీక్ష ఆగిపోయింది.
ధ్యానం అంతా కూడా భంగం అయిపోయింది. అవన్నీను సీతారాములుగా పరిణమించినవి. అది. ఏమిటే అలా వెతికాడు. ఓహో! ఇక్కడుందా? సరే ముందర తన పని చూసుకొని ఈయనకి ఆ గురువుగారి యొక్క తత్వం కూడా తెలియాలి కదా! అంత అవగాహన అవ్వాలి కదా! రాబోయే అరణ్యవాసానికి మరి వీళ్ళిద్దరిని సన్నద్ధుల్ని చెయ్యాలి కదా! తన శక్తియుక్తులు తన దగ్గరున్నటువంటి ఆ తంత్రాలు అన్నీ కూడా ఎవ్వరికి అప్పచెప్పాలి? ఆ పరమాత్మకి తనకొచ్చినటువంటి శక్తయినా, తన దగ్గరున్నటువంటి బలమైనా ఎవరి వల్ల వచ్చిందో అది ఆయనకి అర్పణ చెయ్యాలి కదా! అంచేత అవన్నీ అంత చేసుకొని ఆఖరికి సిరినిచ్చి పంపిస్తాను అని మాటకి కట్టుబడి ఆ సీతమ్మ దగ్గరికి తీసుకొనొచ్చాడు. అది ఆయన యొక్క ఆ ధ్యానం, తపస్సు అంతా కూడా సీతారాములుగా పరిణమించింది. అదే అయోధ్యలో దశరథ మహారాజు తన కుమారులకు తగిన వధువుల కొరకు కింద మీదులగుచున్న సమయము. అది అక్కడ కూడా అదే పరిస్థితి. ఆ దశరథ మహారాజు కూడా అమ్మ నేను ముసలివాడిని అయిపోతాను. ఈ రాముడికి పట్టం కట్టించేయాలి. ఈ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేయాలి అని ఆయన కూడా అదే తపనలో ఉన్నాడు. తన యోగ శక్తితో విశ్వామిత్రుడు వచ్చి వాలినాడట. హమ్మయ్య! ఆ ముని యొక్క ఆ యోగశక్తి అంతా కూడా పణంగా పెట్టుకొని మొత్తానికి అయోధ్యకు చేరాడు విశ్వామిత్రుడు. తన యాగ రక్షణకై శ్రీరాముని 10 దినములు పంపమని కోరినాడట. ఆయన ఒక్క 10 రోజులు చాలయ్యా. ఇటు నుంచి ఇలా తీసుకెళ్ళి అటు నుంచి తీసుకొచ్చి నీకు అప్పచెప్పేస్తాను. తిరినిచ్చి పంపిస్తాను. నువ్వేం బెంగ పెట్టుకోకు. రామతత్వం నాకు తెలుసు. నువ్వు ప్రేమ కలిగిన దీంట్లో ఆ ఒక్క దాంట్లోనే నువ్వున్నావు. నువ్వు ఇంకో ఆలోచనలో లేవు అని ఎన్నో రకాలుగా చెప్తాడు. మహారాజు మహారాజు మాత్రం అంగీకరించక మడత పేచీలు ఎన్నో పెట్టినాడట. ఎంత ఎంత బాగుంటుందండి. అహంవేదం చదువుకున్నాం కదా! ఇంకా ఆ దశరథ మహారాజు యొక్క ఆ వాత్సల్యం అతిశయించిపోయి ఆ రాముడి మీద ఉండేటువంటి మోహపాశంతోటి రకరకాలుగా పాపం ఈయనేదో పిచ్చేది ఏదో ఆలోచనలో వచ్చాడు. అమ్మో! ఓ పక్కన భయం, ఓ పక్కనేమో పిల్లాడు కష్టపడిపోతాడేమో అనే ఒక బెంగ. అడవుల్లో ఎలా తిరుగుతాడని ఒక ఇది. ఆ రాక్షసుని ఈయన సంహరించగలగలడా? ఆ టైంలో నా బిడ్డలే నాకు నాకు నా రాముడే నేను కోల్పోతానా? అని ఇన్ని రకాల సందేహాలుంటాయండి. తీరా మీరు ఏదో నా భాగ్యంగా వచ్చారు. మీకేం కావాలో కోరుకోండి ఇచ్చేస్తాననిస్తాడు. అదే కదా దశరథుడి యొక్క తెలివి తక్కువతనం. అంచేత మాట నిలబెట్టుకోవాలి. అందుకని అది మంచే అయింది. ఒక్కొక్కసారి మంచి ఆలోచనలకే అవి దారి తీస్తాయి కూడా. కథ ఏంటంటే దశరథుడి గురించి మనం ఏం తెలుసుకోవాలంటే అదిగో ఆ మమకారం అనేది ఏదైనా సరే అతిశయించకూడదు. ఆహ్, అధికంగా ఉండకూడదు. అది సర్వత్రా వర్జేయత్ అంటారు కదా! అలా ఉండకూడదు. తొందరపడి వరాలవి ఇచ్చేయకూడదు. అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అది ఎన్నో పేచీలు పెట్టాడండి. తలకేస్తే మెడకి, మెడకేస్తే తడకే అన్నట్టుగా మడత పేచీ అంటే అది. దానితో ఋషి ఆ రాముని తానెరుగుదునని కాదేని మీ ఋషి వశిష్ఠుని అడగమనియు అనెనట. ఆఖరికి ఎంత చెప్పినా ఆయన అలా ఒప్పుకోవట్లేదు. ఏవో చెప్తున్నాడు. వాళ్ళ యొక్క పిల్లలు లేక అల్లారుగా ముద్దుగా పెంచుకున్నాం. ఏవో లేక పుట్టారు. నేను వదిలి ఉండలేను. ఎన్నో ఎన్నో గోల పెట్టాడు. అయినా కూడా అప్పుడు ఏమంటున్నాడు, నాయనా ఆ రామతత్వం నీకు తెలీదయ్యా. నాకు తెలుసు. మీ వశిష్ఠుడు తెలుసు. కావాలంటే మీ గురువుగారిని అడిగి చెప్పు. అప్పుడే చెప్పు. ఆయన పర్మిషన్ తీసుకున్నప్పుడు చెప్పు అన్నాడు. తండ్రి తన తనయుని ఎరుగుడట. కానీ అతడెవరో ఇన్ని నాళ్ల నుండి వారితోనే ఉన్న శిష్యుడును, ఆగంతకుడుగా ఆహ్, మ వచ్చిన విశ్వామిత్రుడును ఎరుగుదురట. ఇదిగో ఆ తండ్రికి తెలియట పిల్లాడి నాడి ఏమిటో. ఏదో వచ్చి పడ్డాడు. అసలు ఉన్న పళంగా వచ్చి పడ్డాడు. ఆగంతకుడు అంటే అనుకోకుండా వచ్చేవాడు. అలా వచ్చాడు. వాళ్ళకి తెలుస్తుంట నాకు తెలియట. ఏమిటో ఇది ఎట్టి సమ్మత్వమో కదా! ఏమిటో ఇది ఆ వశిష్ఠుడికి తెలుసు, నాకు తెలుసు అని చెప్పడం. ఏమిటి వాళ్ళిద్దరికీ ఏమిటి అంత కరెక్ట్‌గా వీళ్ళ భావన, వాళ్ళ భావన ఒక్కటే అని ఎలా చెప్తున్నారో చూడండి. ఆహ్, క నా ఇంత హ్మ్, నా బిడ్డల గురించి నాకు తెలీదని చెప్పేస్తున్నారు. ఆ తండ్రికి తెలియట పిల్లవాడి సంగతి అని ఆశ్చర్యంగా అనుకుంటున్నారు. ఇక ఆ విశ్వామిత్రుడు విశ్వమునకు మిత్రుడని పేరు పొందగలడు. ఈ సూత్రము లోకమును బాగా తెలిసిన వారిచ్చినది. అది విశ్వామిత్రుడంటే అందరూ పూర్వంలా కాదయ్యా ఆయన. ఒకప్పుడు నా మీదే యుద్ధానికొచ్చేసాడు. నన్ను కూడా చాలా అల్లరి పెట్టాడు. అన్నీ చేశాడు. కానీ ఆయన
ఆ తప తపఫలంగా ఆయన మళ్ళీ మిత్రుడయ్యాడు అందరికీ అని వశిష్ఠుడు చెప్తాడు ప్రత్యేకంగా. ఈ సత్రి ఈ సత్క్రియ వలన ఆ ఋషి శాశ్వతమగు కీర్తి పొందినాడు. అంటే మనం ఏదన్నా కోపం చేత అవనండి, కోరిక చేత అవనండి, లేకపోతే దాని మీద ఉండేటువంటి ఆ అదేంటి ఆ ఆ అతి ప్రేమ అతి ప్రేమ లేకపోతే ఏదో నాకు తెలుసు అనేటువంటి అహంకారం, వీటి వల్ల ఏవో కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. కానీ అది దైవాన్ని ప్రార్థించో, దైవ కృపను పొందో, పెద్దల యొక్క మాటల్ని అనుసరించో, లేతే తాను కొంచెం ఇంకో కోణంలో ఆలోచించుకుంటూ, మంచి సంకల్పంతో, మంచి సత్సాంగత్యంతోటి ముందుకు వెడుతూ ఉంటే, మన చేసినటువంటి అపరాధాలన్నీ పక్కకు తొలగిపోయి, మన విలువను మనమే నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. అది విశ్వామిత్రుడి కథ మనకు తెలుస్తోంది. ఇదిగో ఒక సత్క్రియ చేశాడాయన. అప్పుడు ఎవరితోనండి శత్రుత్వంతో ఏది మనం చేయలేమండి. ఏదో అంటారు పెద్దలు చెప్తారు కదా! ఏదో బలిమిని అదేంటి పాలు తాగించలేము. ఏదో నేర్పుతోటి ఏదైనా తినిపించొచ్చు అన్నట్టు చెప్తారు పెద్దలు. అలాగా ఈయన ఒక సత్క్రియ చేశాడు. తన్ని తను మార్చుకున్నాడు. తను జితేంద్రుడయ్యాడు. తపస్సు చేసుకున్నాడు. ఎన్నో ఆఖరికి వశిష్ఠుడి యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తించాడు. అది కూడా ఈయనకి మంచి శాశ్వతమైన పేరు వచ్చింది. మా తండ్రి గారి పురోహితుడు శతానందుడి ఈ మహర్షి చరిత్ర ఎంతగా చెప్పగా విని, ఆహా! ఈ ఋషి చరిత్ర ఎంత ఆశ్చర్యకరమైనదని అనుకుంటుని. మనం వెనక చదువుకున్నాం గదా! ఈ ఊర్మిళ యొక్క హ్మ్. అసలు ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా అంటే పెళ్లి వయసుకొచ్చింది. అక్కగారికి కూడా ఇదవుతోంది. అన్నీ ఒక్కొక్కటి తెలుస్తోంది. అన్నీ తెలిసింది. తల్లిదండ్రుల యొక్క స్వభావం తెలుస్తోంది. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుస్తోంది. వాళ్ళు ఈ పిల్లల్ని ఎలా పెంచుకున్నారో అబ్జర్వ్ చేసుకుంటోంది. ఆ తండ్రికి ఆ సీత మీద ఎంత మమకారమో తెలుసుకుంది. పెళ్ళిడొచ్చేసరికి ఆయన యొక్క మనస్థితిని కూడా గ్రహించింది. అంతే కాదండి, శతానందుడు వచ్చి విశ్వామిత్రుని యొక్క చరిత్ర అంతా కూడా చెప్తూ ఉంటే, ఓ పక్కన పెళ్లి చేసేసుకోవాలని అందరూ ఆ హడావుడిలో ఉంటే, ఈవిడ ఎంత చక్కగా అంటే పెద్దల యొక్క మాటల్ని ఎంత మనసు పెట్టి విందో చూడండి. అంచేతే ఈవిడ ఇంతగా చెప్పగలుస్తోంది. అది అది మనం నేర్చుకోవాలి. ఎందుకైతే మనకి అనుకుని వెళ్ళిపోలేదు. మంచి మాటలకి ఎప్పుడు ఉండాలి. అంతేగాని ఎవడి మీద చాడీలు చెప్పుకుంటే మనం కూడా అక్కడే కూర్చొని ఇంకో 4 పుల్లలు వేయడం కాదు. అది చేసుకోవచ్చు. అది మా తండ్రి గారి పురోహితుడు శతానందుడు ఈ మహర్షి చరిత్ర అంతయు చెప్పగా విని, ఆహా! ఈ ఋషి చరిత్ర ఎంత ఆశ్చర్యకరమైనది అని అమ్మో! ఈయనకింత కోపమా? ఇంత శక్తా? ఇన్నున్నాయా? మళ్ళీ అందరినీ బాధలు పెట్టేసిన ఆయన ఇప్పుడు ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నాడా? ఇంత గొప్ప ఋషిగా మారాడా? అని ఆశ్చర్యపోయిందిటండి. చెప్తోంది తను. నాకు ఆశ్చర్యం వేసిందండి. ఎంత ఆశ్చర్యం వేసిందో తెలుసా? అని లక్ష్మణుడికి చెప్తోంది ఊర్మిళ కథ అంతాను. కౌసుకుని చల్లని చూపుతో అంతవరకు మా తండ్రి పడుచుండిన మనోవేదన శాంతించినది అని చెప్పాడు కదా! నాయనా నువ్వేమీ ఇది పడకు. వాళ్ళిద్దరూ సాక్షాత్ లక్ష్మీనారాయణలే. ఈ సీత ఆ రాముడికి తగినది అని అన్ని చెప్పాడు కదా! అప్పటితో ఆ కౌశికుడు ఆ చల్లని చూపు ఈ వీళ్ళ మీద పడడం చేత, నా తండ్రి మీద పడడం చేత మా తండ్రి గారి మనోవేదన తగ్గింది. సంతోషం కూడా కలిగింది. తన తల్లి శాపమును పరిహారం చేయించినాడన్న సంతోషంతో మా పురోహితుడు మునిశ్రేష్ఠుడగు విశ్వామిత్రుని గాథ ఎంతో వినసింపుగా చెప్పెను. ఇక్కడ చూడండి, ఆ శతానందుడు ఇప్పుడు అంత చెప్పకపోతే అసలు ఏమిటండి కథ అంతా? విశ్వామిత్రుడి కథ అసలు ఇక్కడ అనవసరమే కదా! ఎందుకు చెప్పుకొచ్చాడు అంటే, ఈ విశ్వామిత్రుడు అయోధ్యకు వెళ్ళకపోతే, ఆ రామలక్ష్మణులు రాకపోతే, వాళ్ళు ఈ అరణ్యాలమ్మట పట్టుకుని తిరగకపోతే, ఆయన ఈ మిథిలా నగరానికి తీసుకొని రాకపోతే, తన తల్లి యొక్క శాప విమోచనం జరిగేది కాదు కదా! అహల్య శాప విమోచనం. ఇదిగో ఈ ఋషి వల్ల కదండి మా తల్లిదండ్రులు మళ్ళీ సుఖంగా ఉన్నారు. మా తల్లికి మళ్ళీ జీవితాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు కదా అని చెప్పి ఆ కృతజ్ఞత, అలాగే ఒక పెద్దలలో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఆ మంచి విషయాల్ని తను వినడం, అది మళ్ళీ ఇంకోళ్ళు చెప్పడం అనేది అదండి సత్పురుషుల యొక్క గొప్పతనం. శతానందుడు ఎంత వినసొంపుగా చెప్పాడని చెప్తున్నారు చూడండి. ఏదో గవ్వ ఆయన ఇలా చేశాడు ఏదో టూకీగా చెప్పేలేదు. ఆయన వల్ల రామలక్ష్మణులకి ఎంత మేలు కలిగిందో
ఈ ఈ దశరథ మహారాజు యొక్క మా తండ్రి గారి యొక్క మనస్తత్వాలు ఎంత తెలుసో వీళ్ళు సీతారాములు ఒక సాక్షాత్తు లక్ష్మీనారాయణులుగా గుర్తించడం, తర్వాత మధ్య మధ్యలో ఆశ్రమాలన్నీ గురించి చెప్పడం, తన దగ్గరటువంటి మంత్రాలు, ఆ అస్త్ర శస్త్రాలు అన్నీ కూడా ఆ రామచంద్రమూర్తికి ఇవ్వడం, అలాగే లక్ష్మణుడి యొక్క చిన్న చిన్న చిరుకోపాలని మళ్ళీ శాంతింపచేస్తూ వాళ్ళని కూడా నీ మీద కూడా నాకు ప్రేమేరా అని మధ్య మధ్య చెప్తూ, లాలిస్తూ, ప్రేమిస్తూ ఒక శిష్యుడి దగ్గర ఆచార్య యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేది ఒక మనిషి గురించి చెప్తున్నామంటే మనకు ఒక పిక్చర్ కనపడిపోవాలి. అవును కదా? అంత వినసొంపుగా చెప్పాడు విశ్వామిత్రుడు. రామభద్రుడు తన అస్త్ర గురువు యొక్క కథ అని దానిని ఎంతో భక్తి శ్రద్ధలతో వినెను. ఓ పక్కన పెళ్లి కోసం తీసుకొచ్చాడు, శివధనుస్సు విరవాలని చెప్పాడు, సీత తగ్గిందని చెప్పాడు. ఇవన్నీ కూడా ఆయన ఎందుకు తీసుకొస్తున్నాడు అనేది ఈయనకి అంత తెలియపోయినా, యుక్త వయసులో ఉన్న పిల్లలు తెలియకుండా ఉండదు కదా కొంతైనా. కానీ ఎందుకుట ఆ రామచంద్రమూర్తి కూడా అంత శ్రద్ధగా ఎందుకు విన్నాడంటే, ఇదిగో ఈ గురువు గారి వల్లే కదా నాకు ఇంత ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఆ శస్త్రాలు, అస్త్రాలు, వాటిని మళ్ళీ ఆ ఉపసంహారము ఎన్ని ఎన్ని విషయాలు తెలుసుకున్నాడండి. నిజంగా విశ్వామిత్రుడి వెనకాల వెళ్ళడం చేత ఆశ్రమాలన్నిటినో దర్శించాడు, సత్పురుషుల్ని ఎంతో మంది విద్యారు, రాక్షసుల యొక్క ఆ ట్రిక్స్ ఎలా ఉంటాయో అన్ని తెలుసుకున్నాడు, ఎన్ని నేర్చుకున్నాడండి. అందుకని ఆ గురువు గారి యొక్క కథ అంతని భక్తి, అదిగో ఆ అస్త్ర గురువు ఆయన కనుక నాకు రాముడు కూడా ఆయన ఆ కథని ఎంతో శ్రద్ధగా ఉన్నట. ఆ గురు శిష్య సంబంధములు ఆహా అతి మానుషములు కదా. అదండి ఒక గురువు ఎలా ప్రవర్తించాలి, శిష్యులు ఆచార్యులతో ఎలా మెలగాలి అనేది అందులో అసలు ఆ రామచంద్రుని ఆ విశ్వామిత్రుడు ఆ లాలన కౌసల్య సుప్రజ రమ అంటూ ఎంత అలసిపోయావు నాన్న, కాళ్ళల్లో ముళ్ళు దిగిపోయాయి, అయ్యో అయిపోయావా, నిన్ను కష్టపెడుతున్నానా అనుకోవడం. అలాగే ఈ శిష్యులు కూడా ఒక్క సేవకులుగా కింకర్లం అనుకుంటూ ఆయన చెప్పేవన్నీ ఓపికగా వింటూ, ఆయన అనుసరిస్తూ, ఆయన మాటల్లో అంతరార్థాన్ని గ్రహిస్తూ, వాళ్ళకు వచ్చిన అనుమానాలు తీర్చుకుంటూ ఎంతలాగా వచ్చారండి. అది కదా అసలు ఇది అతి మానుషములు. అలాగే మనకు కూడా ఒక ఆచార్య దొరికితే మనమైతే ఆయన వెనకాల అంత వెంటపడము. ఈయన రోజుకో కథ ఇలాగే చెప్తారులే అని తేలిగ్గా తీసేస్తామండి. అలాగే గురువులు కూడా అందరూ అలా ఉంటారా అంటే అది మనం పెద్దలు మనం ఏం అనుకోకూడదు. ఉన్నారు, ఇంకా ఈ కాలానికి కూడా ఉన్నారు కనుక కనీసం ఈ రకంగా అయినా ఈ ఈ సిద్ధాంతం నిలబడుతోంది. అదే అతి మనుషాలు నిజంగా మానవులకి సాధ్యమైనది కాదు. గురువు శిష్యుని వెంట పెట్టుకొని మిథిలా నగరమునకు వచ్చి ప్రోత్సహించి మా ఇంట గల మహాభయంకరమగు విల్లు రామునిచే విరిపించెను. అసలు ఆ శిష్యుని వెనక పెట్టుకొచ్చాడు, ఈ మిథిలా నగరానికి వచ్చాడు, మమ్మల్ని ఆయన్ని కూడా ప్రోత్సహించాడు, అన్నీ చేసి అంతేకాదు లక్ష్మణులు మిగతా భరతుడు శత్రుఘ్నులకు కూడా ఎవరెవరు తగిన వాళ్ళు అన్నీ చెప్పాడు. ఇదిగో ఈ రామచంద్రమూర్తి ఇదిగో ఈ విల్లిని ఒకసారి చూస్తాడని విడిచేస్తాడని చెప్పలేదు, రామ ఒకసారి చూడు దాన్ని అన్నాడు అంతే. అలాగా ఆ రకంగా ఆ ఆచార్య బలంతో ఆ రాముడు ఆ విల్లుని విరిచాడు. రాముడు ఆ వెంటి త్రాటిని చంపకయే విరిచెను. ఇంకేంటి, ఇలా ఎత్తాడో లేదో అది విరిగే పోయింది. ఆ త్రాడు విరిగిన వెంటి రెండు ముక్కలుగా కలిపి ఉంచినది. అది 2 ముక్కలుగా కలిపి ఉంచింది. ఇట్లు ఇరువైపుల వారిని ఉత్తమ నారి అయిన సీత కలిపి ఉంచునని సంకేతము కనిపించట్లేదా? అది ఆ 2 ముక్కలుగా అయిపోయి వెళ్ళిపోలేదు, రెండింటిని సంధింపజేసింది. అటు మిథిలా నగర రాజు అయినటువంటి జనకుణ్ణి, ఇటు దశరథ మహారాజు తోటి, అలాగే ఆ సీతమ్మ తల్లి ఓ పురుషకార రూపిణి అంచేత 2 కుటుంబాలని కలిపింది ఇవే కదా అని అనిపిస్తుంది. ఇట్లు ఇరువైపులా ఉత్తమ నారి అయిన సీత కలిపి ఉంచునని సంకేతము కల్పించుట లేదా? ఈ జీవుడికి పరమాత్మనికి ఉండేటువంటి సంబంధము. అలాగే ఆ ఆ భగవంతుణ్ణి
ఆ భక్తుల్ని కూడా కలిపేటటువంటి మంచి ఆ తల్లే కదా అని మనకు ఒక సూచన తెలుస్తోంది. వింటి త్రాటికిని నారి అని పేరు కలదు. అది ఆ వింటి ఆ ధనుసుకు కట్టినటువంటి ఆ తాడుకి ఆ నారి అని పేరు. నారి అంటే స్త్రీ అని అర్థం. ఆవిడ కదా ఆ నారి కదా కల్పించింది అని చెప్పడానికి ఈ సీతే కదా నారి అంటే. ఆవిడే కదా పురుషకార రూపిణి. నా నా ఇంటన్న సీతకెవడు స్వామియో, ఎంతటి వాని కామె ఇల్లాలు కాగలదో, వాడే ఈ వింటిని ఎత్తగలడని నీవు నిర్ణయించి ఉండగా, నేటికి మీ ముగ్గురును ఓంకారం వలె చేరియున్నారని విశ్వామిత్ర ఋషి మా తండ్రితో చెప్పెను. ఎంత కూడా మాటలు ఎంత చక్కగా విని అర్థం చేసుకుందో చూడండి. ఓంకారం అంటే ఏంటి? అకార ఉకార మకారములు కదా. ఉకారం అంటే పరమాత్మ. ఉకారం అంటే ఆయనకే ఈ జీవుడు తగినవాడు. మకారం అంటే జీవ పదార్థము. ఉకారం అంటే ఈ మకారవాచ్యుడైనటువంటి జీవుడు అకారవాచ్యుడైనటువంటి ఆ నారాయణుడికే చెందినవాడు అనేది ఈ అది ఓంకారార్థం ఇక్కడ తెలుస్తోంది అని చెప్తున్నాడు. ఈ ఈ వింటికి ఈ ఇల్లాలికి ఎవరు తగిన వాడు అని ఎవరు మరి ఒక పందెం పెట్టాడు కదా, ఈ వింటిని ఎత్తగలడు అని నిర్ణయించి ఉండగా, నేటికి మీ ముగ్గురును అదిగో మీరు ముగ్గురు కలిసి వచ్చారు. ఎవరు? ఆ విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు ఓంకారములే చేరి ఉన్నారని విశ్వామిత్ర ఋషి మా తండ్రితో చెప్పాను. ఆహా, ఆ ఋషి అంత ఆత్మవేద్యో కదా. ఆత్మతత్వం అంటే భగవతత్వాన్ని ఎరిగిన వాడే ఆత్మతత్వం ఎరిగినవాడు. అంటే ఈ ఆత్మకి పరమాత్మ అంతర్యామిగా ఉండి నడిపిస్తాడు అనేటువంటి, అంటే శరీరమే శాశ్వతం అని అనుకోకుండా శరీరం వేరు ఆత్మ వేరు, ఈ ఆత్మకి భగవంతునితోటే సంబంధం కలిగి ఉంటుంది అని తెలిసిన వాడు కదా ఆత్మవేది. అట్టి అతడు తత్వవేత్త అగుట చేతనే తాను సన్యాసేయుండిను గృహస్థులకే ఆ శుభము కలిగించినాడు. ఏమండి ఈయనకేమన్నా ఆ సంసారం దీనిలో ఉన్న కష్ట సుఖాలు ఇవి ఏమన్నా తెలుసా అంటే అలా కాదు. ఒక యోగిగా ఉంటూనే గృహస్థులకి ఆనందాన్ని కలిగించిన వాడు. పాషాణం వల్లే దుమ్ములో పడి ఉన్న అహల్య కాపురము నిలబెట్టినవాడు అనుకున్నా. కన్యాదాతయు కన్యాదాతయు గృహీతయు తానే అయ్యి వివాహ మంగళం నిర్వర్తించినాడు. అటు దశరథ మహారాజు యొక్క ఆ కుటుంబ విషయాలు ఈయనకి తెలుసు. అలాగే ఆ జనక మహారాజు యొక్క గొప్పతనము తెలుసు. ఆయన యొక్క కర్మయోగి ఆయన అని కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి అని కూడా తెలుసు. ఇటు ఆడపల్లి వారికి ఆయనే పెద్ద, మగపల్లి వారికి ఆయనే పెద్ద. గ్రహీతకి కన్యాదాతకి ఇద్దరికి కూడా ఈయనే ఒక కేంద్రంగా నిలబడి ఇవన్నీ చేయించాడు. పెళ్లి పెద్దగా తానే నిలిచి నలుగురు వధువులను పిలిపించి నలుగురు వరులతో సలక్షణంగా పాణిగ్రహణములు చేయించినాడు. ఈ మైథిలికి శ్రీరామచంద్రునితో, ఊర్మిళకి లక్ష్మణస్వామితో, అలాగే భరతుడికి మాండవితో, అలాగే శత్రుఘ్నుడికి కృతకీర్తి. అందరూ శత్రుకీర్తి మాండవి వీళ్ళిద్దరూ ఆ జనక మహారాజు తమ్ముడు పిల్లలు. ఈ సీతాను ఊర్మిళ జనక మహారాజు సొంత బిడ్డలు కదా. ఈవిడ యోనిజగా వచ్చింది, ఆ ఊర్మిళ తన సొంత బిడ్డదాన్ని. అలా నలుగురిని ఎంచి ఎవరికి తగిన వాళ్ళు చక్కగా అలాగా వివాహాలు చేయించాడు. దాంతో తన జన్మ తరించిందని ఆనందించినాడు. అమ్మయ్య, ఇప్పటికి నేను కృతకృత్యున్నయ్యాను అని ఆమెని సంతోషించాడు. పరిగించి చూడగా అతన్ని మించిన మహర్షి ఎవరుందురు? వేరే ఎవరుందురండి? ఎవరి గొప్పతనమైనా ఇప్పుడు పరమాత్మ యొక్క గొప్పతనం కూడా, లక్ష్మీనారాయణ యొక్క గొప్పతనం కూడా ఆ నిత్య విభూతిలో అక్కడ ఏం తెలుస్తుందండి? అక్కడ ఎవడు తప్పు చేసే వాళ్ళే ఉండరు. నిత్యం ఆయన సేవిస్తూ హాయిగా అందరి ఇంచుమించు ఆ స్వామితో దీటుగా ఉంటూనే ఉంటారు. ఆయన యొక్క ఉన్నటువంటి ఆ కళ్యాణ గుణాలన్నిటికీ ఇవన్నీ తెచ్చేది ఎవరు? మనలాంటి పాపులమే. ఎవడైనా తప్పు చేస్తే కదా సర్దిద్దాలి. ఆ పాపులకి నిలమైంది ఈ లీలా విభూతి. చేత ఆయన యొక్క గొప్పతనం అంతా కూడా వెల్లడయ్యేది మన దగ్గరే. అది చెప్తున్నారు. ఆయన పరికించి చూడగా ఇదిగో ఆ పరమాత్మ ఇక్కడికి
ఎందుకు రావాలో, వచ్చి ఏం చేయాలో, లోక కళ్యాణాన్ని కలిగించాలో అన్ని చక్కగా చేసేటువంటి వాళ్ళు ఇలాంటి మహానుభావులు. ఏది సత్కార్యం ఆలోచించి సేవ వృత్తిగా మారినప్పుడే అందము కలుగును. ఒకసారి చేపట్టడమే, ఒక సత్కార్యాన్ని చేపట్టాలి, దానికి చక్కని ప్రణాళిక వేసుకోవాలి. అది నెరవేరడానికి ఎవరు తగిన వాళ్ళు అనేది ఎంచుకోవాలి. అలా చేసినప్పుడే కదా అది మంచి ఫలితం ఇస్తుంది. అప్పుడే ఆనందం కలుగుతుంది. అంతేకాని ఒంటరిగా ఏ మూలనో ముక్కు మూసుకొని కూర్చుండి లభించిన కాయో పండో తినుచు ఇంద్రియములను నిగ్రహించుటకై ఎంత ప్రయత్నించినను ఎవ్వడు లోకాతీతుడు కాడు. అన్ని వదిలిపెట్టేసి నేను స్వామి నిన్నే చేరుకోవాలనుకుంటూ ముక్కు మూసుకొని అడవుల్లో జపాలు తపాలు చేసుకుంటూ కాలం గడిపేవాళ్ళు లోక కళ్యాణానికి కష్టపడుతున్న వాళ్ళు కాదు. వాళ్ళ ఆత్మజీవనానికి వాళ్ళు చేసుకున్న వాళ్ళు అవుతారు తప్ప, ఎందుకో పెరియాళ్ళ వారిలాగా పల్లాండు పల్లాండు పాడేవారు కావాలి అనే పరతత్వం శ్రీమన్నారాయణుడు అని తెలియజేసేటువంటి వాళ్ళు లోక కళ్యాణం కోసం పాటుపడే వాళ్ళే కావాలి. అలా చేయించిన వాళ్ళే ఇలాంటి మహానుభావులు. అది మా అక్క జీవితంలో ఒక మహాద్భుత సంకేతం ఉన్నదట. ఈ మాటను కౌశికుడు మా ఇంటికి వచ్చేడు యోగ దృష్టి గల ఋషులు ఎవరైనా చెప్పారో కానీ అది నా చెవిలో పడింది. మా అక్క ఇక్కడ ఒక మహాద్భుతమైనటువంటి ఒక సంకేతం అంటే ఒక గుర్తు ఉందిట. అదేమిటో అది మరి కౌశికుడే చెప్పారో లేకపోతే మా ఇంటికి ఎంతో మంది మహానుభావులు వస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పుకోగా విన్నాను. మొత్తాన్ని చెవిలో మాట పడింది. సీత పూర్వజన్మమున వేదవతి అని పేరు గల లక్ష్మీదేవి అనట. ఇవి అది కూడా తెలిసేసుకుందండి. ఈవిడ సీత యొక్క కథ పెట్టిలో ఎవరు పెట్టారు, అది నాకు ఎలా దొరికింది, ఈవిడ నా పెట్టిలో పెట్టిన వాళ్ళు ఎవరు, అసలు ఈవిడెవరు, అది ఇక్కడికే దీంట్లో వచ్చి ఎందుకు వచ్చింది, ఎన్నో మా ప్రశ్నలు వచ్చాయి కదా. అవి ఎవరో చెప్పుకుంటుండగా విన్నదట. ఈ పూర్వజన్మమున వేదవతి అని పేరు గల లక్ష్మీదేవి అట నారాయణున్నే భర్తగా వలచి తపోయోగములో ఉన్నదట. అదే కదా రావణాసుడు మొహపడడం, ఈవిడ నన్ను నువ్వేం చేయలేవు, నిన్ను నేను ఎలాగైనా నా వల్లే నువ్వు దవుతావని చెప్పడం. అప్పుడు ఆమెపై మోహపడిన రాక్షసుడు ఎవడు ఆమెను తాకినట. అప్పుడు రావణాసుడు ఆవిడని ముట్టుకోకపోవడం, ముట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, ఆవిడ మళ్ళీ మళ్ళీ సీతగా రావడం, ఇవన్నీ వెనక చదువుకున్నాం కదా. దాంతో ఆమె కోపించి మరుజన్మలో ఆ రాక్షసుని సంపితనని ప్రతిజ్ఞ పూని వెంటనే నిప్పుల్లో దూకిందట. ఏమండి తెలుసా మీకు అసలు మా అక్క కథ, మీ వదిన గారి కథ ఏంటో అసలు మీకు తెలుసా? ఆవిడకి పూర్వజన్మలో ఇలా అయిందిట. ఆవిడ మొదట వేదవతిట. ఒక రాక్షసు ఆవిడని మోహించి ఆవిడని ముట్టుకోవడం చేత ఆవిడ వెంటనే అగ్ని ప్రవేశం చేసేసిందిట. ఇలా ఈ కథలు ఎప్పుడైనా మీరు విన్నారా, మీకు తెలుసా అసలు అని అడుగుతోంది భర్తని. అసలు ఆమె ఎక్కడ పుట్టిందో, అక్కడి నుండి ఎచ్చటికి వెళ్ళిందో, ఏ విధంగా మిథిల చేరినదో తెలియదు. కానీ యజ్ఞభూమిలో మా తండ్రికి కనిపించినది. అదిగో ఎలా వచ్చిందో తెలియదండి. మొత్తానికి యజ్ఞభూమిలో మా నాన్నగారికి కనిపించింది. ఆమె తల్లి గర్భం నుండి పుట్టినది కాదు. ఆమె అది ఆదిలక్ష్మి మహాలక్ష్మి ఆది ఆది లక్ష్మీదేవియే సీతగా అవతారం ఎత్తి మా వైపు వచ్చినది. ఆవిడ మామూలు స్త్రీ అని అనుకోను నేను. సాక్షాత్తు లక్ష్మీదేవే ఈ సీతగా అవతారం ఎత్తి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఈ మీ దాసి అదృష్టం ఇటువంటిది, ఇటువంటి అక్క దొరికినది. అదండి నా అదృష్టం ఏంటంటే జీవితంలో నాకు ఇదిగో ఇలాంటి అక్క నాకు దొరకడం. ఆ ఇంట వచ్చి భాగ్యలక్ష్మి అంటాడు కదా దశరథుడు, అలా అనుకొని భాగ్యలక్ష్మి నా ఇంటిని అట్టాడింది అన్నాడు, అడయాడుతోంది అంటాడు. అలాగా ఈవిడ కూడా పొంగిపోతుంది. ఇలాంటి అక్క నాకు దొరకడం నా అదృష్టం అని చెప్తోంది. మిగతా కథ రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ సమస్తా సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసోత